ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగించారు. మిత్రులారా, ఇవాళ 2 అంశాలు. 45 ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ పోతే అల్లుడు శనిలాగా పాపాల భైరవులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుర్రు. మామ పోతా ఏనుగలను తినేటోడు పోయిండంటే పోతా అల్లుడిని పీనుగలను తినేటోడిని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు. అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్దిపేటలో ఉండే యువకులను, వ్యాపారస్తులను, ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసుడి నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్దిపేట గడ్డ మీదకి వచ్చిన మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు 1980లో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో 1980లో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో 42 ఎంపీ సీట్లుంటే 41 ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది, మన మెదక్ ప్రాంతానికి ఉంది. మిత్రులారా, ఆనాడు 80లో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది, పెట్టుబడులు ఇచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. ఈ రోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా, కర్షకులు వచ్చినా, వ్యాపారస్తులు వచ్చినా, పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు. మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడనిచ్చిండ్రు. ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్లు, వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికే ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్కు వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు. అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు గొప్ప మనసున్నోళ్ళు. ఈ ప్రాంత ప్రజలు మంచికి మారు పేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించారు. మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రులో తాతల ముత్తాతల పేరు మీద రాలే, వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే. బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చేయాలి. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతోని శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు ఈ సీట్ ఇచ్చిండ్రు. మిత్రులారా, అందుకే నేను అడుగుతున్న మిత్రులారా, ముఖ్యంగా మా గౌడన్నలను, మా నేతన్నలను, మా గీతన్నలను, మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా, మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా, కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే నీలం మధు కావాలనా, లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాదాలతో తొక్కించి లాఠీ చార్జీలు చేసి ఇదే సిద్దిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఈడ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్లు అయితే పోలీసులు వచ్చి బెదిరిస్తారు. ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్లలో వేసి కొడతారు. ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు. ఇది నిర్బంధమా? ఇక్కడ ఏమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా? ఎన్ని రోజులు దొరల దౌర్జన్యం నడుస్తుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ దౌర్జన్యాలను మీ అన్న, మీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొట్టకపోతే, ఈ సిద్దిపేట గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్ లో నీలం మధు గెలవాలి. దొరల గడిలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి
నీల మధు గెలిచి తీరాల్సిందే. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడే వెంకట్రామరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను? ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా? ఏం చూసి ఇచ్చిండే హరీష్ మామ అల్లుళ్ళు వెంకటరామరెడ్డికి టికెట్? ఏం చూసి ఇచ్చిండ్రు? నగదే కదా. ఎక్కడివి ఇవన్నీ? మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో 100 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా? వెంకటరామరెడ్డి గాడా? వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా? కూతవేటు దూరంలో 100 ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు, మిమ్మల్ని హింసించినోడు, మిమ్మల్ని చెట్టుకొగని గట్టి కొట్టినోడు, ఆనాడు నిజాం దగ్గర కాసిం రిజ్వీ ఎట్లనో ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాసిం రిజ్వీ లాగా ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా? ఇవాళ అట్లాంటోని కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యేకి ఎంపీకి నిలబెడితే మీరు అమాయకులా? మీకు ఆలోచన లేదా? ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసోడు లేడా ఎంపీకి నిలబెట్టడానికి? నేను అడుగు. సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక గోదావరి కని కాదు, దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి, సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది? చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం జరుగుతుంది? సింగరేణిని, మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. యువకులకు తెలియదు కానీ సత్యం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి. 100% మనకే ఉండే. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? సింగరేణిలో మనం ఏం చేసినాం? సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం? ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా. సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రితో చెప్పియాలి. ఏం జరుగుతా ఉంది? మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం. హైటెక్, ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా 19,000 మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. సింగరేణి సిమ్స్ అనే పేరు మీద, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో 5% కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేటట్టు కూడా మనం చేసుకున్నాం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సప్పుడు చేయడు. కృష్ణానది కొంచెపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా, ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కడతా, నేను తమిళనాడుకి ఇస్తా, నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఏం లేదు. అదే నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ. నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి ఇలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు. మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, పెద్ద దోకా కాబోతా ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? నరేంద్ర మోడీ సాబ్ आप हमारे बड़े भाई है, మీరు మా పెద్దన్న, నేను మీ చిన్నన్న, నేను గుజరాత్ మోడల్ పెట్టుకుంటా అంటాడు. ఆ గుజరాత్లో మన్ను కూడా వెళ్తా దరిద్రం పాడైంది.
పేదల సంక్షేమం చూడరు, పేదల గురించి పట్టించుకోరు. అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు. గుజరాత్ రాష్ట్రంలో మీరు మీ మిత్రులను అడిగి తెలుసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది? ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటేబాయ్ ఎవరు? అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని 14 లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. టీవీ రంగం కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని, నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను కొనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సొంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకో నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాటకు తెరిచొచ్చిండు, గేట్ తెరిచొచ్చిండు. అదాని గారు మీరు రాండి, తెలంగాణకు రాండి, 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం. ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానిని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను, రానియలే. కానీ ఇయ్యాల ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకుని అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా. దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ, గోదావరి ఇసుక గనులు కానీ అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేనున్నప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టు గడిస్తా ఉన్నాడు, మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పిన. కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది తేడా. రాబోయే రోజులలో ఇంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలి. మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం, తెలంగాణకు ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చెయ్యలేను, నా వల్ల కూడా ఏం కాదు. అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబిడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎట్లముస్తామని చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇలా గోదావరి సెంటర్లో, గోదావరి కన్లో నేను చెప్తా ఉన్నా, మీ కళ్ళ ముందే ఇది జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సింగరేణి కాపాడతారు. దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం, చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాళ్ళల్లో చేలల్లో మీ మధ్యలో పెరిగిన బిడ్డ, మీ బిడ్డ, సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి, గోదావరి కనుకున్న ఈ వైభవం, మంచిర్యాలకున్న వైభవం, ఇలా భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గు గని కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది.